నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల రాజ్ భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సైబర్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో చేపట్టిన ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నిన్న ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. తెలంగాణలో 2024 నుండి 23 మధ్య 10 ఏళ్ల కాలంలో మొత్తం 55,348 సైబర్ నేరాలు నమోదైనట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్ సభలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. తెలంగాణలో 2024 నుండి 23 మధ్య 10 ఏళ్ల కాలంలో మొత్తం 55,348 సైబర్ నేరాలు నమోదైనట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్ సభలో తెలిపారు. దేశంలో జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2026 ఏప్రిల్, సెప్టెంబరు మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన జరుగుతుందని తెలిపింది. భారత్తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభడ్యూమా ఆమోదం తెలిపింది. గురు, శుక్రవారాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సభామోదం తెలపడం విశేషం. దేశంలో ప్రతి 811 మంది ప్రజలకు ఒక అర్హత కలిగిన వైద్యుడు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో తెలిపింది. క్రీడా వార్తలు. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాయ్పూర్లో నేడు రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనున్నది. నేటి మంచి మాట. మనతో మనమే పోటీపడాలి. ఇతరులతో పోలిక ఆపి, నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. నిన్నటి జీకే ప్రశ్న. జవాబు: హోయాంగ్ హో నది, దీనిని ఎల్లో రివర్ అని కూడా అంటారు. నేటి జీకే ప్రశ్న. మార్కెట్ విలువ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ ఏది?